నాకే కానీ పెళ్ళి అవ్వకపోయి ఉంటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని తెలుసా. నిజం డార్లింగ్. చాలా ఈజీ కేసు సార్, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అవునా, అదెలా? ఇప్పుడు ఈ అంకుల్ ఉన్నారు చూడండి, ఆ ఆంటీతో ఏమే నాకు కొంచెం టీ పెట్టు అని అడిగాడు. అప్పుడు ఆ ఆంటీ ఇంట్లో గ్యాస్ లేదు, పంచదార లేదు, టీ పొడి లేదు, ఏమీ లేదు అని గట్టిగా అరిచింది. ఎంత ధైర్యం ఉంటే నా మీద అరుస్తావే అని చెప్పి ఇంత పెద్ద కత్తితో కసా 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 పుడుస్తాడు సార్. అది చూసిన వాళ్ళ కొడుకు, నాన్న అమ్మని చంపేస్తావా అని ఇంత పెద్ద కత్తితో వచ్చేసాడు సార్. అది చూసిన వాళ్ళమ్మ, మీ నాన్నని చంపేస్తావా అని ఇంత పెద్ద కత్తితో వచ్చి చెప్పేశారు. ఒక టీ కోసం ఒక నాన్న, ఒక అమ్మ, ఒక బిడ్డ కసా 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 అని పొడుచుకొని చంపించేశారు. చూడండి సార్. కానీ అది అలా జరగలేదు. వాళ్ళ చెయ్యి వాళ్ళ మెడచు ఉన్న గోల్డ్ అంతా లాక్కుపోయినట్టు, ఇంట్లో వస్తువులంతా చెదురుగా ఉంది. అంటే ఇంట్లో దొంగలు పెట్టారు. ఆ దొంగలు ఎవరో చూసి పెట్టుకుంటే సాల్వ్ అయిపోతుంది. సార్ ఇంత కరెక్ట్గా ఎలా గెస్ చేశారు సార్? ఇదేంటి దీనికన్నా పెద్ద పెద్ద కేసులో గెస్ చేశారు. అవునా సార్, నాకు కూడా కొంచెం చెప్పండి సార్, నేను కూడా నేర్చుకుంటాను. చూడాలంటే జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసి విక్రమ్ డ్యూటీ చూస్తాంలేండి సార్. అయినా మీరు పెద్ద పిసినారు వాళ్ళ ఉన్నారు, కనీసం ఒక టీ కూడా ఇప్పించలేదు నాకు. ఒకసారి టీ అన్నావు అనుకో, అదే కత్తి తీసుకొని కస్సా 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 అని నరికింది.